బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పలువురు ఐపీఎస్ల బదిలీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ నియమించారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ అయ్యారు. ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ నియమించింది ప్రభుత్వం. తెలంగాణలో పలువురు ఐపీఎస్లు బదిలీలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సిపిగా అటు సివి ఆనంద్ ను నియమించడం జరిగింది. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేశారు. ఇక ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ ను సర్కార్ నియమించినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మా క్రైమ్ చీఫ్ బ్యూరో రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ని బదిలీ చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే బదిలీ వెనకాల అసలు కారణాలు ఏంటో తెలియదు. కానీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని సిపిగా నియమిస్తారని చెప్పి ఊహాగానాలు వచ్చాయి. తర్వాత వెంటనే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమించారు. అయితే ఇప్పుడు అనువున రీతిలో ఊహించని రీతిలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా గతంలో అంటే ఎన్నికల ముందు పనిచేసిన సివి ఆనంద్ ని తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమించడం జరిగింది. అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఇప్పుడే తాజాగా నిన్నే ఆదేశాలు జారీ చేసింది, జీవో ఇష్యూ చేసింది. అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా నియమించారు. అయితే అతనికి పూర్తి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇప్పటివరకు దానికి సంబంధించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన విధులను ఇప్పటివరకు సివి ఆనంద్ అదనపు బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆ స్థానంలో ప్రస్తుతానికి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తూ పూర్తి స్థాయిలో అదనపు డీజీగా డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఊహించిన రీతిలో అనుండే రీతిలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సివి ఆనంద్ ని ప్రభుత్వం తీసుకురావడం వెనకాల ఉన్న అసలు మతలబ్ ఏంటనే విషయం కూడా ప్రస్తుతానికి ఒక రాజకీయ వర్గాల్లో చర్చగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు అప్పుడు ఎలక్షన్ కమిషన్ సంబంధించి చూసినట్టయితే ఎలక్షన్ కమిషన్ మొత్తం తెలంగాణలో కొంతమంది ఐపీఎస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సివి ఆనంద్ ని బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత సివి ఆనంద్ ని ఏసీపీ డీజీగా ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి కూడా ఏసీపీ డీగా కొనసాగుతున్నాడు. ఇటీవల కాలంలో అదనపు బాధ్యతలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా అతనికి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు అన్ని రీతిలో ఊహించని రీతిలో ఇప్పుడు పండుగ పూట వినాయక చవితి రోజున సివి ఆనంద్ ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా చూసినట్లయితే ఇప్పుడు చూసినట్టయితే ముఖ్యమైన రెండు తీర్లు ఉన్నాయి. ఒకటి మిలాద్ బి నబీ సంబంధించి ఒకటి అన్యోన్యమైన ఒక ఊరేగింపు జరగబోతుంది. దాంతో పాటుగా ఈ వినాయక చవితి సంబంధించిన ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిస్థాయిలో కూడా ఏర్పాటు చేయాలని దాంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సివి ఆనంద్ ని నియమించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సివి ఆనంద్ నియమించారు. ప్రస్తుతం ఉన్న కొత్తకోట శ్రీనివాస్ ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తెలంగాణలో ఐపీఎస్ల బదిలీలు కొనసాగుతూ ఉన్నాయి. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ ను నియమించడం జరిగింది. అలాగే ఇప్పటివరకు ఉన్నటువంటి సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేశారు.